మనకి ఇప్పుడే ఒక పాన్ షాప్ అయితే పడ్డది. చాలా రోజుల తర్వాత ఎర్రలతో పట్టడానికి నేను మా గోపి మా ఇంటి దగ్గర ఉన్న లొకేషన్ కి అయితే వెళ్తున్నాము. ఈ వాగు అయితే చాలా పెద్దది. ఈ ఎండాకాలం వాటర్ మొత్తం తగ్గిపోయాయి. ఈ గుంతలో మాత్రం కొద్దిగా లోతు ఎక్కువ ఉంటది. అందుకని ఇక్కడ పడదామని మాట్లాడుకుంటున్నాము. ఇలా ఎర్రలతో చేపలు పట్టేటప్పుడు పెద్దగా అడావుడు ఏముండదు. బెండు గట్టి గాలం వేసి కూర్చోవడమే. అదే కొరమీన్లకు పోతే చెరువు అంతా చుట్టూ తిరిగి విసిరి గూడైతే నొస్తుంది మామ. మేము ఈ గుంతల గాలం వేసి అలా కూర్చున్నాం లేదో, ఈ గుంతలు ఈత కొట్టడానికి బర్రెలు అయితే గుంపులు గుంపులా వస్తున్నాయి. మా గోపి పోయి ఆ బర్రెలను చూడండి ఎలా అల్లిస్తుండో. అల్లిస్తున్నా కూడా డైరెక్ట్ గా నీళ్ళలోకి వచ్చాయి. అంటే ఇవి డైలీ స్నానం చేసే ప్లేస్ ఇది అనుకుంటా. మేమే తెలియక వీటి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇవి వచ్చాక చేపలు పడవని వేరే లొకేషన్ కి వెళ్దాం అనుకుంటే సడన్ గా మా గోపికి అయితే ఒక చేప పడింది. చూడండి మామ, ఈ చేప ఎంత చిన్నగా ఉందో. ఈ చేపనైతే మేము డర్రా అని పిలుస్తాము. పిట్ట కొంచెం కూతగనం లాగా. ఈ చేపలు చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ ఇవి వచ్చాయంటే ఎర్రలు మొత్తం అయిపోవాల్సిందే. బర్రెలేం ఈత కొడుతున్నాయి, డర్రలేం పడుతున్నాయి. ఏంద్రయ్య మనకి కర్మ అనుకునేసరికి బర్రెలు అయితే వెళ్ళిపోయాయి మామ. సరేలే అని మళ్ళీ అక్కడే గాలం వేస్తుంటే అక్కడి నుంచి అయితే వల పట్టుకొని చేపలు పడడానికి అయితే ఇంకొంతమంది వస్తున్నారు. వీళ్ళైతే ఇసురులతో చేపలు పడుతున్నారు. వీళ్ళు ఎలా పడుతున్నారంటే ఏదైనా ఒక నీళ్ళలో ఒక గుండు ఉంటే దాని మీద అయితే వేస్తున్నారు. వేసి అందులోకి దిగి చుట్టూ అయితే పిసుకుతున్నారు. దాని పక్కన గుండు కాడ ఎక్కడ చేపలున్నా వెళ్తున్నాయి మామ. వాటిని అయితే పట్టేస్తున్నారు. బర్రెలు బాయే డర్రలు వచ్చాయి, డర్రలు బాయే మనుషులు వచ్చాయి. ఇక వీళ్ళందరూ ఇలా బురదలో పడి తిరుగుతుంటే మనకాడ చేపలు పడుతున్నాయని అక్కడి నుంచి లొకేషన్ అయితే చేంజ్ చేశాము. ఇక్కడికి వచ్చి అలా గాలం వేసామో లేదో వెంటనే మా గోపికి అయితే ఒక పెద్ద సైజు పాంప్లెట్ అయితే పడింది. ఈ ఒక్క చేప పడి మాకు చాలా ఎనర్జీని ఇచ్చింది. ఇలా చేపలకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒక చేప పడ్డా గానీ చాలా కిక్ వస్తుంది. అస్సలు పడకపోతే మాత్రం దివాల్ తీసినట్టే ఉంటది. దీని తర్వాత మళ్ళీ మా గోపికి ఇంకో చేప అయితే పడింది. దీన్ని చిన్న జిల్లలు అని పిలుస్తారు. ఇవి ఇంతే సైజులో ఉంటాయి కానీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంటాయి. ఎన్నెన్నో చేపలు పట్టిన నాకు ఈ చేపలు పడట్లేవని గాలం బయటికి తీసి తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం 2 సార్లు ఊసి గాలం వేసాను మామ. దెబ్బకి ఒక పెద్ద సైజు తిలాపి అయితే పడింది. దాని తర్వాత నాకు కూడా వెంటనే ఒక జెల్ అయితే పడింది. ఇప్పుడే చేపలు పడుతున్నాయని ఆనందపడే లోపే ఆనందం అంతా గంగలో కొట్టుకుపోయినట్టు అయింది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళు కూడా చేపలు పడడానికి వచ్చారు. చేపలు పడితే ప్రాబ్లం లేదు కానీ వీళ్ళు గాలంతోనో వలతోనో పట్టట్లేదు మామ. కరెంట్ వేసి పడుతున్నారు అనమాట. ఇలా కరెంట్ తో చేపలు పట్టడం వల్ల చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని చనిపోతాయి. వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద చేపలు మాత్రమే తీసుకుపోతారు. చిన్న చేపలు అన్ని వేస్ట్ అయిపోతాయి అనమాట. కానీ వీళ్ళు ఇలా పట్టడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి మామ. ఇక్కడ చేపలు పట్టాలంటే అప్పుడప్పుడు వచ్చి గాలం వేసుకుంటే చాలా చేపలు అయితే పడతాయి కూరకి. కానీ ఇలా కరెంటు పెట్టి అన్ని చేపలు అయితే చంపేస్తున్నారన్నమాట. వాళ్ళు కరెంటు పెట్టుకుంటూ మా సైడే వస్తున్నారని మా వాడైతే అటు తిరిగి చేపలు పడుతున్నాడు. వానికైతే ఒక చేప పడింది. దీని పేరైతే ఉల్కతట్ట మామ. తినడానికి అస్సలు పనిచేయదు, ఒళ్ళంతా కంపే ఉంటది ఇది. దాని తర్వాత నాకు కూడా ఒక పాంప్లెట్ అయితే పడింది. ఇక్కడ నుంచి గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది కదా, అదే మన ఇల్లు. ఈ ఎండకైతే బాగా దూపైతుంది మామ. అందుకని ఇంటికి కేకేసి 2 బాటిల్ నీళ్లు పంపిమంటే మా అబ్బాయితోనైతే నీళ్లు పంపించింది. ఆ వాటర్ తాగి గాలం వేద్దాం అనుకునేసరికి ఒక చేప అయితే గిరగిరా తిరుక్కుంటూ మన సైడ్ వచ్చింది. నేను సడన్ గా నీళ్ళకి దూకి దాన్ని అయితే పట్టేశాను. దాన్ని ఒడ్డు పైకేసి మళ్ళీ గాలం వేయగానే వెంటనే మనకు పాన్ షాప్ పడింది మామ. ఈ పాన్ షాపులు అంటే నాకు చాలా ఇష్టం. ఈ ముక్క అయితే చాలా గట్టిగా ఉంటది. యాక్చువల్లీ ఈ చేపలు పడుతున్నాయి అంటే ఇక్కడికి వచ్చాను. ఫైనల్ గా మనకైతే ఒకటి దొరికింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా అయితే పడుతూనే ఉన్నాయి. పట్టిని అన్నింటినీ ఈ బురదలో అయితే వేసాను. పోయేటప్పుడు ఫ్రెష్ గా ఉంటాయని మా దగ్గర ఉన్న ఎర్రలన్నీ అయిపోయేదాకా అక్కడే పట్టాము. మొత్తం మాకైతే ఒక 3 కిలోల దాకా అయితే పడ్డాయి. ఇలా ఎర్రలతో పట్టిన చేపల కూర అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఎందుకంటే మనం కూర వేసుకున్నప్పుడు రకరకాల చేపల ముక్కలు అయితే పడతాయి. అన్నిటిని టేస్ట్ చేసే అవకాశం దొరుకుతుంది కాబట్టి. అన్నట్టుగానే ఈ రోజు మా ఇంట్లో రకరకాల చేపల కూర అయితే ఉడుకుద్ది. పడ్డ చేపల్ని సరిసగా మంచేసుకున్నాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఉంటామల్లా.